హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మీ అన్న పాత్రుడు ఇలా అన్న కూడా ముందు బిడ్డ ఇలా అన్న నిలబెడతాను పరవన్న తీసుకొచ్చి ఆ లక్ష్మితో ఓ బిడ్డ సెమ్ము సెలికి తీసే గడుకోబొమ్మంట లక్ష్మి నాడు ఆడబిడ్డ తీసుకొచ్చిందే అమ్మా అన్నది కాదు అమ్మా నాయమ్మ లక్ష్మీదేవి రావమ్మా నా బిడ్డ బంగారి బొమ్మ రావమ్మా నా బిడ్డ కంచంలా కావాలి అన్న వేసుకొచ్చింది తినవమ్మా నా బిడ్డ ఏ బిడ్డ కనుక రేపు పండుగ వచ్చింది పొద్దు వచ్చింది రోజు మా అమ్మాయి వస్తుందో మా బాబే వస్తాడో నన్ను తీసుకుపోతున్నా అని ఏ బిడ్డ కనుక అమ్మగారు ఊరితో ఎదుగుతున్నాను బిడ్డ నువ్వేవా నువ్వెంత పడకు బిడ్డ అని కావైన నచ్చింది ఏమి కనుక ఏమి అన్న వేసుకోని కనుక ఆడి బిడ్డ ఎడవకే నా బిడ్డ అయ్యా ఒక్కొక్క నా పెగు రోజు ఏదలు వేసుకున్న పుణ్యమో ఏదలు వేసుకున్న బాబు ఇలాకి జన్మకు వదనమ్మా నాకింత మంచి వదన దొరికినావు ఓ వదనే నీ చాలు వచ్చిన వదిలేనా బాకి విరబోదు నీ కళ్ళు మొక్కిన బాకి అన్నిళ్ళతోటి నీ కాళ్ళు కడిగిన వదిలే రోజు కడిగిన ఆడిపిద్దామని వదిలే నీ కాళ్ళు వచ్చిన బాకి అర్థం బిడ్డ ఏరికేరి కాంతరం లేద బిడ్డ నా కాళ్ళు మొక్కద్దామా నీ కాళ్ళు నీ మొక్కదా నీ బిడ్డ నువ్వు నా కాళ్ళు మొక్క దానికో బిడ్డ వారి బిడ్డ కట్టి వెనకాలు పడ్డది నువ్వు ఎడవకే బిడ్డ నువ్వెంత పడకు బిడ్డ ఇప్పుడు నీ అమ్మ ఉంటే పాలు పోతి నీ అమ్మ పరవన్నం అంటే రావే బిడ్డ అన్నం తిందు రావాలి నీ అమ్మ నీకు శ్రీమంతం ఏమన్న బిడ్డ నువ్వు ఎడవకే అమ్మా నువ్వెంత పడకు బిడ్డ నీకు అవ్వలేక బిడ్డ అవ్వలేక బిడ్డ నువ్వు చూసుకుంటా వచ్చేటి పండుగల్ల పయ్య పండుగల్ల నీ ఇంటికి వచ్చి బిడ్డో నిన్ను తీసుకొచ్చి నీ ఇంటికి వచ్చి బిడ్డ నేను చూసుకుంటేనే బిడ్డ నీ పండుగ తీసుకొచ్చుకుంటా బిడ్డ పాప తీసుకొచ్చుకుంటా బిడ్డ నువ్వు ఏడవకే అవ్వా నా కాళ్ళు మొక్కది బిడ్డ ఏ లేదు కాంతారం లేదా బిడ్డ నువ్వు కుదిరింటి ఆడిపిద్దావు నువ్వు వేస్తే మాకు మంచిది అది వేసుకుంటా పోతే కనుక ఆడిపిడ చేప తప్ప అత్తగారు చేప తప్పదాట ఇంట్లోకి వెళ్ళి కనుక ఆడిపిడ వేసుకుంటా పోతే మా బిడ్డ మరి పచ్చి కూడా రోపు ఎట్లా అత్తుకుంటుందో గట్ట బాబోడి అట్టగే బిడ్డ అయ్యో అయ్యయ్యో నా బిడ్డ నా మారాదేవి నువ్వు అన్న నేనే అవ్వాలి బిడ్డ నా మాలదేవి పొప్పటిలో ఆడబిడ్డ పాడవల ఆడబిడ్డ మీద మన్ను పోయి అంటాడు కానీ ఆడబిడ్డ అంటే నీకు ఇంత ప్రేమలుండి అదలు నచ్చి మామ ప్రాణమాంగా నాన్న ప్రాణమాంగా నువ్వు కన్న బిడ్డ లెక్కను లక్ష్మి వదలమ్మా నీ కాళ్ళు వచ్చిన రాబాకి నిలబడు అన్న లక్ష మంది రాజు కూడా పట్టే లక్షల వీరుడు కాలంతో గురవల్ల పట్టే ఆడబిడ్డ నాకు తల్లి వెళ్ళి తన తీసుకొచ్చి పోలే నాకు బిడ్డ లక్ష్మి కళ్ళు మక్కిన బాకి
కావాలి దగ్గరికి నేను వంటగది రూపు పోయి అన్నం వేసుకొచ్చింది బిడ్డ నువ్వు అన్నం తినే బిడ్డ అని పల్లె తీసుకొచ్చి మరి చేత ఆడపిడి చేత పెడితే నామాలకు ఏమి ఆడపిడ నామాలు ఏమి కళ్ళపు నీళ్ళు వట్ట 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 నీళ్ళు వస్తుంటే బిడ్డ నువ్వు ఏడువైతే ఇష్టపడదు బిడ్డ నీ అన్న పాప కానివాడు వడకోస కానివాడు ఓ బిడ్డ నువ్వు ఎత్తే బిడ్డ నువ్వు వేసుకుని అన్నం తింటే బిడ్డ చిన్న అన్నం కనుక నీకు అటు మంచి కాదు బిడ్డ అని కావాలని కనుక ఏమి లక్ష్మీదేవి కనుక బిడ్డరా బిడ్డని అయ్యో అన్నము ఆడబిడ్డకి పెట్టే బిడ్డ నేను వేరే అనుకోని అన్నం కలిపి నాడు బిడ్డ పెట్టింది అరడ కావాలి ఆడబిడ్డ చూస్తూ 5 నెలల కలిపి 5 నెలల కలిపినే పడితే ఆ బిడ్డ ఆడబిడ్డ చేసింది అన్నం తీసి వదిలే తిరుమల నోటి పెడతంటే అన్నము ఒకరికొకరు అన్నము నిలిపించుకున్నారే అమ్మా కూడా చెప్తాను అడవి లేదు వాళ్ళు ఏడుస్తాడు ఆడ చూస్తున్నా మరి మీ అన్న చూస్తాడు బిడ్డ మీ అన్న చూస్తే నేను ఎన్నుంటాను అన్నుంటాడు పో బిడ్డ అని ఏంటే కాకుండా పెళ్లి కొట్ట తర్వాత కాదు ఎలా పోతాను ఆడబిడ్డలు కాదు అమ్మా ఆ రోజు కనుక ఆడవి నామాల దేవి కనుక ఆయన కడిపిన అన్నం పెట్టింది బిడ్డ ఏడుగు బిడ్డ అయితే పడగని ఇలా కొట్ట కనుక ఆడబిడ్డ నామాల దేవి రాత్రి ఏరో ఇలా అదే అవగాహన ఎంత అలంగపురి పట్ల కాడ ఊళ్ళో ప్రజలు అందరూ చూస్తారు మరి ఇళ్ళ కొడుతుంటే ఊళ్ళో మంది అంతా కళ్ళవారు చూస్తే బిడ్డ నువ్వు అట్టి మనసి కాదమ్మా 5 నెలల గర్భిణి నీకా కొట్టు చూస్తాను నీకు నాన్న ఒంటే ఎంత తీసుకుపోయి స్థిరస్థానాలు పెట్టి నీకు శ్రీమాత అయ్యేపోను నీకే నేను ఊళ్ళో ప్రజలంతా 5వ 10వ బిడ్డ తల్లే అమ్మా పొద్దుంటే మాపుంటే పొద్దులే భగవంతా అయ్యే గర్భాలు వస్తున్నా నా గర్భాన భగవంతుడు పండు పోయి పలవన పండు తింటేగా కట్టమోతాను చెప్తే నేనందుకు నా గర్భానుడు పలవై నిలిచింది పొద్దుట బాబుల మాపుంట పొద్దులేదే కట్టినగా బిడ్డ పొంగు సేద కట్టింది అయ్యో దానమే సేవో తల్లులారా గనకనేమి ఇయ్యాల గనకనేమి కన్న తల్లి నామాల దేవి నాగపేట గ్రామం అందు వచ్చి గనకనేమి ఇక దాని వల్ల తల్లి అనగబట్టే దానమేసేమో తల్లు నాలా అయ్యో దోసుకుంటే దొంగని పాలే అయ్యలారా దొర బాబులారా కరిపేచే ఓ కల్లు
వాళ్ళకి భగవంత ఒక్క బట్ట ఇయ్యలేదా దేవతలాడగా కట్ట ఉన్నకి ఎంత రోజులు అనుకున్నదే ప్రతి ఏడు చంద్రమారాజు కథ భార్య పిల్లలు అమ్ముకుని కాట్ల పోలేదా ఇలా దేవుడు ఒత్త దేవుడు ఎత్తున్నారు ఒత్త దేవుడు వాడతారే అమ్మా అయ్యో వీళ్ళు వీళ్ళు తప్పకుండా నాకు తల్లి ఎత్తనో మీద బ్రహ్మ ఎట్లా రాసిందో ఎంత దూరం వస్తే భగవంత వచ్చినవా ఇలా అందరూ ఉంటారు తల్లి నామాల దేవి కనుక బిడ్డ పోవే బిడ్డ అని పైసలు లేకుండా 2 రూపాయల బిల్లేసి 5 రూపాయల బిల్లు ఏరుకోరే దాన వేసేవో తల్లులాల దానం ఉన్నా వెయ్యలేరా పైసలు లేకుండావా కొంగులు 5 రూపాయల బిల్లేసి 20 రూపాయలు తీసుకోర్రే అవ్వా కన్న తల్లి రామలదేవే అమ్మా రామాదేవి కదా గట్ల కనుక కన్న తల్లి కనుక అన్న ఇంటికి వస్తే అన్న పెట్టి దెబ్బలు కొట్టి వెళ్ళగొట్టింది అప్పటికి ఇప్పటికి అన్నదవ్వా ఏ తల్లే కాని ఏ తండ్రే కాని 9 మాసాలు మోసి గుల్లడివే గుల్ల గాని తల్లి కనుకనేమి కొడుకుల కట్టవాడికి సుఖవాడికి ఏది తల్లి అడుగుతుంది అవ్వా ఒంటి కనుకనే ఆ రోజు నామాన్ని ఎప్పుడు అడుకోరు బుచ్చి అడుకోరు వచ్చినది మరమ్మా ఏ అన్న కాదు ఏ తమ్ముడు కాదు అరేరే ఏ అక్కే కాని చెల్లే కాని నాకు అల్లరున్న చాలు ఆశను చాలు పెట్టి పేకున్న పేరును చాలని ఏ తల్లి సంబరపడుతుంది అమ్మా అమ్మా మరి ఇక్కడ కాదు అక్కడ కాదు మనకి ఇట్లా నీ కథ చెప్పి అలా దాన్ని పెంచి పెద్ద చేసి 20 ఏళ్ళ కొడుకులో చేసి ఒక విద్య కనుకనేమి 20 ఏళ్ళ కొడుకు చేసి కొడుకుల పెళ్లి చేసి కొడుకుల పెళ్లి చేస్తే ఊరో తినం కనుకనేమి మరి మళ్ళీ కనుకనేమి పెద్ద కోళ్ళింటికి అన్నం పెట్టు అనిపించింది అన్నం పెట్టిన పోతే పెద్ద కోళ్ళు ఏమన్నది మామా నా వంత ఇప్పుడు కాదు వచ్చే ఆదివారం నుంచి వంతు ఉన్నది 2వ కోళ్ళింటి ఏర వచ్చి కూడా ఇక్కడన్నా పెట్టావా నీ పొద్దు సందు ఉపవాసం ఉన్న బిడ్డ అంటే 2వ కోళ్ళు అన్నది చే ముసలోడా నా వంత వచ్చామని నా ఇంటికి రా నా వంతలో నా ఇంటికి ఎట్లా వచ్చావు రాని ముసలోడు కనుక నేను ఎందుకు వచ్చా ముసలాంజ కొడుక తిడితే ముసలోడు కనుక ఇంటికి మర్రిపోయి 3వ కోళ్ళింటి చేర వచ్చి కూడలా నీ పొద్దు సందు ఉపవాసం ఉన్న బిడ్డ ముక్కడ పువ్వు వేయాలి చిన్నకోళ్ళింటికి చేర వచ్చి చిన్నకోళ్ళు కాళ్ళ మీద పడ్డు చిన్నకోళ్ళు కాళ్ళ మీద పడితే అని కాలుకోద్దండి మళ్ళీ అనుకున్నాడు నీ బతుకున్నప్పుడే ముక్కలు కూడు పెట్టమంటే వాళ్ళకి మాట్లాడతారు రేపు నీ మంచాల పడితే వీళ్ళకి అన్నం పెడతారా అన్నం పెట్టరు అని ఆ వెంకటే కనుక ఎర్రబట్ట వాడి బాయికాడి పోయి 3 సార్లు చేసుకొని అడుగుంటే నీళ్ళు ఆగి వెంకటే కనుకనేమి ఆయన భూమిలో కనుకనేమి తాడి చెట్లు ఉన్నాయి తాడి చెట్లు ఉంటే అటువంటి కనుక ఆ భూమిలో కనుక అన్ని తాటికమ్మలు ఉన్నాయి తాటికమ్మలు ఉంటే ఆ అటువంటి కనుక మళ్ళీ కనుకనేమి తాటికమ్మలన్నీ కుప్పేసి ఆ తాటికమ్మలకి అగ్గిపులో గీకి అల్లదురికి చచ్చిండే అవ్వో ఓ అని మొర్రుకుంటా మల్లయ్య కనుక తాటికమ్మలకి అగ్గిపులో గీకి అల్ల దొరికిండు కోడల్లారా బుక్క పువ్వు పెట్టబోతుంది బిడ్డ అప్పటికిప్పటికి అన్నారు బిడ్డ మా చిన్న కుక్క తిన్న బుక్కెడు కూడు ఈసోడు ఫంక్షన్ కాడ ఫంక్షన్ చేస్తే కొద్దిగా అన్నం మిగిలితే తీసుకుపోయి కనుక పెట్టబోతే పాలు చేస్తాము ఏ కొడుకు దగ్గర కోడలు ఎక్కర ఏ కొడుకు దగ్గర ఏ కోడలు ఎక్కర ఏ కొడుకు ఎక్కడికి వచ్చింది అవ్వ ఏ కోడలు ఎక్కడికి వచ్చింది అవ్వ బంగారం బాగా పట్టిందా డబ్బు బాగా పట్టిందా సాగుకు కనుక ఏమి మళ్ళీ కనుక తాటికమ్మల మల మాడుకుంటా కొడుకులో నా ప్రాణం పోతుంది అని
ఎర్రబట్ట ఒకటి తాటికలాట పెట్టుకొని చచ్చిండు ఓన్ కొడుకుడు చచ్చిండు కొడుకులు ముట్ట కొడుకులు వనకొప్పగాల పెట్టానే ఎవరు కొడుకులే భగవంతుడు అని బాధ్యుడు కొడుకులు అడ్డం వేసుకున్నప్పుడు కన్న కొడుకులు గడ్డాలు వస్తే ఎవరు కొడుకులు ఏ కొడుకు కాదు ఏ కొడుకు కాదు అవ్వ రేపు కాటకలా నేను కట్టం చేసుకొని నాన్న రేపు ఏ కొడుకు మాటరా ముందుకు ఇసందాయి కావాలి కానీ ఏ కొడుకు కాదు ఏ కొడుకు కాదు అట్లగడికి మళ్ళీ తాటికి మళ్ళా మాడి మొత్తం దగ్గరికి అయితే మరి అటువంటి గడికి పొద్దుగా కొడుకులు అంటూ ఏమన్నారు మరి మా బాపు రాలేదు మా బాపు అప్పటి కొడుకులకు అంటే భార్యలు అంటే మరి అడవులు చెప్తే మొగలు కుట్టరా మీ బాపు కన్నా పెట్టినట్టు మీరు మొగలు కుట్టరా అని అటువంటి పొద్దుగానే కనుక మీ బాపు పెట్టింది మా వదిలి అన్నట్టు ఈ ముగ్గురు యారాలు మా వదిలి అంటే మా వదిలి అన్నట్టు మా చుట్టాల బాంధవులకు అందరు ఫోన్ చేస్తే మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదన్నట్టు గట్ల కనుకనేమి మరి అటువంటి కనుక బిడ్డ కనుక మాత్రం చేసి బిడ్డకి మీ బాపు తాటిక మన మాట చచ్చింది కదా అంటే కన్న బిడ్డ కనుకనేమి బాయికాడికి వచ్చే వరకు కంటతాన్ని తాడికమ్మల మారున్నాడు ఓ నాయన మా వచ్చిండు నాయన మీకు నమ్మ గురుతులేవే బాపు చిన్ననాడు మాకు దారం మోసి మా బట్టలు విండి బాపు మా సేవ చేసి చిన్నప్పుడు తల్లి లెక్కను వెతుకొని మాకన్నా మెచ్చినవు నాయన నీ ద్వారా పెట్టవేందా అని అప్పటికి ఇప్పటికి అన్నారవ్వా ఆ అడవిళ్ళతోటి ఏమన్నారు అడవిళ్ళతోటి కయ్యమన్నారు అడవిల్లే సాగు కావరాదు సొన్నాయి లేని పెళ్లి రాదు తిరినాడు ఆడవిల్లా మదినాడు ఆడవిల్లా పండుగనాడు ఆడవిల్లా పబ్బనాడు ఆడవిల్లా కొత్తిల్లు కొట్టుకుంటూ ఆడవిల్లా మంగళార్తి పట్టేది ఆడవిల్లా దర్వాలే పట్టిన రోజు ఆడవిల్లా రేపు చచ్చిపోయిన రోజు అటవని ఎనుకుంటే ఏడ్చింది ఆడవిల్లు అన్నారు గాబిడ్డ కలిగినేమి బాబు వేడి ఎర వచ్చి నాయన మా అమ్మ చచ్చిపోగా మీకు నమ్మ గుర్తుల బాబు నీ ప్రాణం పెట్టి తీసుకుంటా అని కన్న బిడ్డ కరిగినే తల్లి వేడికి వచ్చి ఓ వాడుందే ఓ మొగాన్ని మోటుకుండి అన్నారమ్మా ఆడవిల్లే జాలిగుండను మొగబాయి ఎడెత్తే కొసాగిల్లి ఆటది ఆడవిల్లే ఎత్తే ఏడని వాళ్ళకి దాన్ని అట్నే గట్టగా బిడ్డ ఎర వచ్చిన ఆయన మాకు తానం మోసి మా బట్టలు పిండి మాకు అన్నం పెట్టి మా పిల్లని చేసి మా ఇంట్లో చేసి ఆయన నీ ప్రాణిస్తాడు అని మొర్రిన్నారు గట్ట కనుక నాయన కనుకనేమి మరి అటువంటి కనుక తీసుకుపోయి కనుకనేమి ఆ ఇంటి పక్క పుంటాను ఏం మనిషివే నువ్వు మనిషివా తనసువా నోరా మోరా నీది గా ముసోడిగా బుక్కెడు భూమి నీ ఇంటికి చేరవచ్చి నీ బంగారం అడిగిందా నీ డబ్బు అడిగిందా నీ భూమి అడిగిందా నీ జాగా అడిగిందా బుక్కెడు భూమి అంటే ఏ కోళ్ళు అన్నం పెట్టకపోతే బతుకు మీద మనిషి బతుకున్నప్పుడు ఇట్లా మాట్లాడతాను రేపు నేను మంచాల పెట్టి నాకు అన్నం పెడతారా అని అటు మళ్ళీ కనుక పోయి కనుక తాటికలు అంట పెట్టుకుని మళ్ళీ మాట చచ్చింది ఎందుకని బతుకు పడ ఊళ్ళో కనుక మా కూడలు తుప్పు ఒక మీద ఊచినట అవ్వా ఏ కొడుకు కాదు అవ్వా ఏ కొడుకు కాదు చూడండి జనురాలా లోకబంధువురాలా గట్ల మాదేపూరు కాడ కనుకనే మళ్ళీ కనుకనే మన మాట చచ్చిడు తల్లురాలా ఏ కొడుకు కాదు ఏ కొడులు కాదు 4 పైసలు నడిచేపు కనుకనేవి రేపు మన బతుకు జర గురించి కనుక మంచాల పట్ట జనం వచ్చిన రోగం వచ్చా ఏ కొడుకు పెట్టాడు ఏ కొడుకు పెట్టాడు ఆ అటువంటి కనుక 4 పైసలు ఉంచుకోవాలి రేపు కట్టవచ్చు ఆపడికి ఎక్కడికి వస్తాయి అప్పటికిప్పటికి అన్నారవ్వా నోటిండా పండల్లో ఉండల్లో అంటారు మెడల గుండల్లో ఉండల్లో అంటారు నోటిండా పళ్ళు ఉంటే కనుక పొద్దుగా లేచి మోం కడుక్కొని ఆ అటువంటికి ఏదైనా తినవచ్చు తల్లులాల మరి మెడ నిండా గుండెలు అంటే రేపు బంగారం తీసుకుపోయి దాచుకుంటే రేపు కట్ట వచ్చిన రోజు అమ్ముకుంటే కనుక నేవి కట్ట వెళ్ళబోతుంది తల్లులాల కరణి మాసుర బాగా తల్లి రామాదేవి కనుకనే గడిల 10 గడిలు నిండుతాయి ఇలా 9 గడియలు గడుస్తానయ్యా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.